సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో దందా మొదలైంది. ఎఫ్టీఎల్ బాధితుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు 6 ఫేజ్లో ఆఫీస్ ఏర్పాటు చేశారని సత్యనారాయణ అనే వ్యక్తిపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. జేఏసీ వసూళ్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వెళ్లాయి. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా పేరు చెప్పి దందాలు వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధి శాస్త్రీయంగా నిర్ధారిస్తామన్న హైడ్రా కమిషనర్ ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేదని క్లారిటీ ఇచ్చారు. వసూళ్లకు పాల్పడే వాళ్లపై ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. అక్రమ దందాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, అక్రమ దందాకు పాల్పడుతున్నారు. హైడ్రా పేరు చెప్పి ముంపు బాధితుల నుంచి జేఏసీ పేరుతో కొన్ని వసూళ్లు అయితే జరుగుతున్నాయి. ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి కూడా వెళ్ళింది. ఆయన కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ అంటూ కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా మినిమం 5,000కు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. ఇక అమీన్పూర్ పెద్ద చెరువులో చాలా మంది తమ భూములు కోల్పోయాం, తమ ఫ్లాట్లను కోల్పోయామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిశారు. ఆయనకు గతంలో ఫిర్యాదులు చేశారు. ఇక కమిషనర్ అమీన్పూర్ పెద్ద చెరువును ఆయన దాదాపు 4-5 టైమ్స్ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక గతంలో అమీన్పూర్ పెద్ద చెరువుకు సంబంధించి దాదాపు విస్తీర్ణం 90 ఎకరాలకు పైగా ఉండే ప్రస్తుతం 400 ఎకరాల వరకు విస్తరించి ఉంది. దీనికి కారణం ఏంటి, అసలు ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఏంటి అనేది దానికి సంబంధించి అయితే ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇక దాన్ని పూర్తిగా శాస్త్రీయంగా అన్ని రికార్డులను పరిశీలించి ఇంకొక 2-3 నెలల సమయంలో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఈలోగా అందులో ఎవరైతే ఆ ఎక్సెస్ లైన్ లో భూములు కోల్పోయారో, ఫ్లాట్లు కోల్పోయారో వాళ్ళకి సంబంధించి ఒక జేఏసీని కొంతమంది ఏర్పాటు చేశారు. వాళ్ళకంటే డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి అసలైన బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ కలిసి వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి వివరాలను కూడా అందించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని కొంతమంది వ్యక్తులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు కూడా చేశారు. సత్యనారాయణ అనే వ్యక్తి జేఏసీ కన్వీనర్ గా ఉండి ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కొంతమంది అధికారులను మేనేజ్ చేయడానికి తమ ఫ్లాట్లు తమకు కావాలి అని అంటే అధికారులను మేనేజ్ చేయాలి, కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని కూడా కొంతమంది హైడ్రా కమిషనర్ కి దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా కమిషనర్ దీనిపై చాలా సీరియస్ అయ్యారనే చెప్పాలి. ఎవరు కూడా ముంపు బాధితులు కావచ్చు, లేకపోతే అక్కడ ఫ్లాట్లు కోల్పోయిన వాళ్ళు దళారులను ఆశ్రయించవద్దు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం, చట్ట ప్రకారంగా వ్యవహరిస్తాం. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరన్నా కనుక హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి, హైడ్రా కూడా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. నిన్న గ్రీవెన్స్ లో కొంతమంది బాధితులు కమిషనర్ కలిసి ఆ జేఏసీ వసూళ్ల పర్వానికి సంబంధించి ఫిర్యాదు చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 5,000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. గజానికి 500 రూపాయలు అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నట్టుగా కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. మరి దీనిపై కొంతమంది అమీన్పూర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ మాత్రం చాలా సీరియస్ గా చెప్తున్నారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.